ఏసీబీ వలలో సీతక్క దోస్త్ 19,200 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడిన తస్లీమా. మానుకోట సబ్ రిజిస్ట్రార్తో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగి కూడా. సీతక్కతో ఉన్నటువంటి ఫోటో వేసారు కానీ తస్లీమా విషయం చాలా జాగ్రత్తగా మనం తెలంగాణ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆమె నిన్నటి దాకా ములుగులో పనిచేసింది 12 సంవత్సరాలు. ఒక్కరన్న ఆమె మీద ములుగుకు పోయి అడిగితే ఎంత సపోర్ట్ చేస్తుందన్న అని మాట్లాడతారు. ఆమె జేబుల సొంత జీతం పైసలు ఆమె జనాలకి ఇచ్చి ఎవరైనా పెళ్లి సర్టిఫికేట్లు వీటి కోసం పోతే ఎవరైనా 100-200 లేవంటే నేను ఇస్తలేపో అని చెప్పేసి ఆమె ఇచ్చుకున్నటువంటి రోజులు. అట్లాంటి వ్యక్తి మీద ఇంతటి వార్త ఇది ఎవరి వల్ల అయిందనేటువంటిది కూడా మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. రాము అది ఓపెన్ చేసారి 100 కోట్లు 200 కోట్లు అంటే ఒక నమ్మశక్తి. పోనీ బైక్ కనీసం 10 లక్షలు 20 లక్షలు రాయాలే కదా నువ్వు. 19,200 రూపాయలంట ఆమె వచ్చే శాలరీలోనే నెలకింత పేద ప్రజలకు పంచే ప్రయత్నం ఉంటది. ఆమె ఆదివారం పూట కూలి పనికి ఎందుకు పోతుంది, ఎవరి కోసం పోతుందా? ఇప్పుడు ఏంటంటే ఈమె సీతక్కకు చాలా దగ్గర ఇక్కడ సీతక్కని టార్గెట్ చేయాలి, సీతక్కని బదనాం చేయాలి ఈ విషయంలో. సో ఈమె కొంత ఈ సేవా పనులు చేసుకుంటూ ముందుకు పోతా ఉంది. ఒక అధికార హోదాలో ఉండి ఈమెను కట్టడి చేయకపోతే ఇంకా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటున్న ఆలోచనలో భాగంగానే అసలు దీని వెనకాల జరిగినటువంటి ప్రక్రియ వేరు. యాక్చువల్గా నీకు పదోన్నతిలో భాగంగా నువ్వు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవుతా ఉంటాం, అదే జరిగింది ఇక్కడ. రెండు నాకు కనిపిస్తున్నటువంటి కోణం ఇంకోటి ఏంటంటే సీతక్కని టార్గెట్ చేస్తూ ఆమెని బదనాం ఆమె సీతక్కని టార్గెట్ చేయలేక డైరెక్ట్ గా ఈమెను టార్గెట్ చేసిర్రా, ఈమెను బదనాం చేస్తుర్రా. ఇది సీతక్క కేసర్ అన్నట్టే. అవసరం అయితే సీతక్కనే చేపించింది అంటే మీన్స్ సీతక్కనే పట్టించింది అనేటువంటి మాట ఉంటుంది. కానీ వాస్తవం ఏంటంటే ఆ మహబాద్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో జరిగినటువంటి కోణం అంతా ఆ లోకల్ ఎమ్మెల్యే ద్వారానే జరిగింది అనేటువంటిది చాలా క్లియర్ గా మనకు తెలుసు. యాక్చువల్ గా ఇంకో విషయం, కొన్ని వీడియోలు ఉన్నాయి రఘు మన దగ్గర. ఎందుకన్నా ఇప్పుడు ఏసీబీ అధికారి మాట్లాడుతున్న దాంట్లో ఏం చెప్తా ఉన్నాడు, ఈమె కాదు ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఉన్నాడో ఆయన పైసలు తీసుకున్నాడని చెప్పు. ఈమె పేరు ఎక్కడ కూడా చెప్పట్లేదు. కరెక్ట్. మన దగ్గర ఒక వీడియో రాత్రి ఏసీబీ ఆఫీసర్ మాట్లాడినటువంటి వీడియో ఇది. సౌండ్ ఈయన ప్రెస్ మీట్ లో మాట్లాడితే కూడా ఎవరో స్క్రిప్ట్ ఇస్తే చదివినట్టు ఉన్నది. మరి దారుణం చూడు, అసలు చాలా జోక్ ఉంటుంది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారం. చూసుకుంటే చదువుతాడు. దాట్ల గ్రామానికి చెందిన ఉండగాని హరీష్ అనే వ్యక్తి ఎకరా 28 గుంటలు దంతాలపల్లి గ్రామంలో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కొరకు మహబాద్ ఆఫీస్కి ఎస్ఆర్ఓ ఆఫీస్కి మార్చి మొదటి వారంలో రాగా ఇక్కడ పరిస్థితి ఆయనకు అర్థమైంది ఏంటి అని అంటే గవర్నమెంట్ ల్యాండ్కి స్క్వేర్ యార్డ్కి 108 రూపాయలు అట్లా ఉంది. ఎస్ఆర్ఓ గారికి 200 రూపీస్ చొప్పున ఇస్తేనే ఆ స్లాట్ బుక్ చేసుకోవాలా, రిజిస్ట్రేషన్ అవుద్ది అని చెప్పి ఆఫీస్లో తెలియజేయడం జరిగింది. సో అతనికి ఇవ్వడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న మా ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేశాడు. మొన్నటి రోజు వచ్చి మళ్ళీ అడిగాడు. ఎస్ఆర్ఓ తస్లీం మహమ్మద్ గారిని వచ్చి కలిస్తే ఆమె వెంకటి అని అవుట్ సోర్సింగ్ వ్యక్తి ఉన్నాడు, అతను వివరంగా మీకు ఏ విధంగా ఇవ్వాలి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అని చెప్పి చెప్పింది. అతను డీటెయిల్గా ఎంత చాలన అవుతుంది, ఎక్స్ట్రా ఎంత అవుతుంది పర్ యార్డ్కి అనేది చెప్పింది. అది ఇవ్వడం ఇష్టం లేక మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయడంతో ఈరోజు వాళ్ళు డిమాండ్ చేసినటువంటి 128 యార్డ్స్కి 150 చొప్పున 19,200 రూపాయలు ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ తస్లీమా మహమ్మద్ మరియు అలేటి వెంకటేష్ గారిని అరెస్ట్ చేస్తున్నాము. రేపు ఏసీబీ కోర్టు వరంగల్లో రుడ్డు చేస్తాము. ఇప్పుడు ఒక అధికారి రైట్స్ చేస్తే ఒక పగడ్బందీ ప్లాన్ తోటి చేస్తారు 100%. సపోజ్ నేనే ఉన్నాను అనుకో, ఎవరన్నా పట్టుకున్నాను అనుకో, ఎవరన్నా దొరికించుకున్నాను అనుకో, ఇలాంటి రైట్స్లో ఓపెన్ గా చెప్తా ఉంటాం, ఇట్లా రైట్స్ చేసినాము మాకు ఇన్ఫర్మేషన్ ఉందని చెప్తాం. ఎవడన్నా అధికారి పేపర్ ముంగడ పెట్టుకొని
అన్నిటికంటే మరీ దారుణం ఏంటంటే పోనీ తస్లీమా దగ్గర దొరికినాయా లేదు. తస్లీమా తీసుకోలేదట. ఆ అవుట్ సోర్సింగ్ కూడా దగ్గర దొరికినాయట పైసలు. మరి అవుట్ సోర్సింగ్ కూడా దగ్గర తీసుకుంటే కేవలం SRO అయినందుచేత ఆమె మీద ఇలా అభియోగం మోపుతున్నట్ట వీళ్ళు. సరే, ఒకవేళ ఆమె కింద అధికారి తప్పుడేం చేయడం ఈమె కూడా బాధ్యత వహించాలి. కాకపోతే ఓవరాల్ గా టార్గెట్ తస్లీం అని టార్గెట్ చేసినట్టే కనిపిస్తుంది. రైట్. దీనికంటే ఇంకో దారుణమైనటువంటి వీడియో నేను చూపిస్తా. ఇది నిన్న రాత్రి ఆమె ఇంట్లో జరిగినటువంటి సోదాలకు సంబంధించినటువంటి వీడియో ఇది. ఇప్పుడు సోదాలు చేయాల్సింది ఎవరిని చేయాలి? ఆ అవుట్ సోర్సింగ్ వాని ఇంట్లో చేయాలి. సరే, ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత జోక్ చెప్తాను నేను అసలు దీంట్లో ఏం దొరికింది వాళ్ళకి అనేటువంటిది. రైట్. నేను రాత్రి 1 గంట ప్రాంతంలో చేసినటువంటి సోదాలు 11 నుంచి 1 గంట ఆ మధ్యలో. రైట్. ఇక విత్ ఇది మనం చదువుకుందాం ఒక్క నిమిషం. ఆమె ఇంట్లో ఏం దొరికిందయ్యా అంటే తస్లీమా ACB ట్రాప్ లో మహబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ హస్తం. ములుగులో దాదాపు 12 సంవత్సరాల పాటు పనిచేసి ఎలాంటి అవినీతి మరకలు లేకుండా పనిచేసి అక్కడ ప్రజల మన్ననలు పొందుతూ నిత్యం అక్కడి ప్రజలకు ఏదో ఒక రూపంలో సేవ చేస్తూ ఉండేది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహబాద్ ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఎన్నికలకు ముందు మహబాద్ ట్రాన్స్ఫర్ అయింది. 12 ఏళ్ళు మునుగులో ఒక్క అభియోగం లేనటువంటి వ్యక్తి కేవలం రీసెంట్ గా కూడా 2-3 మీటింగ్లు పెట్టిందన్న. సో అక్కడంతా గిరిజనులు వాళ్ళు ములుగు ప్రాంతాల్లో సో వాళ్ళకి సేవ చేసుకుంటూ కూడా కరోనా కష్టకాలంలో కూడా వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఈమె చాలా డొనేట్ చాలా. ఈమె ఏ మీటింగ్ పెట్టినా కానీ పబ్లిక్ ని చైతన్యం చేయడం కోసం ఏదైనా మీటింగ్ పెడితే స్వచ్ఛందంగా వచ్చేస్తారు అందరూ. వేలాది పబ్లిక్ అక్కడికి వస్తూ ఉంటారు. సో అంత మంచి పేరున్నామా 12 సంవత్సరాల కాలం పాటు ఎటువంటి అవినీతి మరకలేని తస్లీమా గారిపైన ఈమె మహబూబాబాద్ రాగానే ఈ సంఘటన జరిగిందంటే ఒక్కసారి మీరే ఆలోచించాలి. మనం చదివేటువంటి ఈ ఆర్టికల్లో పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి దానికి సంబంధించి. ఇప్పుడు మహబాద్ ట్రాన్స్ఫర్ అయిన వెంటనే అక్కడ ఏజెంట్ల వసూళ్లను కట్టడి చేసే ఏజెంట్ల వ్యవస్థ లేకుండా ప్రయత్నం చేయడంతో మహబాద్లో అందరి దృష్టి ఆమెపై పడింది. ఈ లైన్ సరిపోదు, వాళ్ళు ఏం చేసిరు, ఏం దొంగతనం, ఏం లంఘతనం చేశారు అని చెప్పడానికి. గతంలో జిల్లాగా ఏర్పడిన మహబాద్లో భూముల రేట్లు అమాంతం పెరగడంతో అక్కడ ఏజెంట్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ పలుమార్లు తస్లీమా గారికి ఫోన్ చేసి కలవండి అని అడగడం జరిగింది అని తెలుస్తుంది. కొన్ని ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ విషయంలో కూడా ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అందుకే ఎమ్మెల్యే మురళీ నాయక్ పక్కా ప్లాన్తో తస్లీమాను ఇరికించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. ACB ఆఫీసర్ రిలీజ్ చేసిన వీడియోలో డబ్బులు తీసుకుంది అసిస్టెంట్ వెంకటేష్ అని ఉంది తప్ప ఎక్కడ కూడా తస్లీమా దొరికింది అని కానీ తస్లీమా తీసుకుందని కానీ చెప్పలేదు. కేవలం కొందరు రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు తస్లీమాను టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. నిన్న రాత్రి తస్లీమా ఇంట్లో కూడా 6 గంటల పాటు సోదాలు చేసిన ACB అధికారులు. ఇది గుర్తుపెట్టుకోండి ప్రజలారా. ఆమె ఇంట్లో ఏం దొరికినాయో చదవండి, మీరు వినండి. మీరు నిన్న రాత్రి తస్లీమా ఇంట్లో కూడా 6 గంటల పాటు సోదాలు చేసిన ACB అధికారులు ఎలాంటి అక్రమ ఆస్తులు లేవని తెలియడంతో కొంత ఆశ్చర్యానికి గురైనట్టు తెలుస్తుంది. సోదాలలో దాదాపు ₹1,00,000 వరకు డబ్బు, 4 తులాల బంగారం, అదే 40 తులాలు అన్నట్టుగా 4 తులాల బంగారంతో మరియు తన పిల్లల పేర్ల మీద తీసుకున్న 2 ప్లాట్లు మాత్రమే ఉన్నాయని తెలిసింది. దాంతో అర్ధరాత్రి వరకు సోదాలు చేసిన ACB అధికారులు షాక్ అయ్యి వెనుదిరిగినట్టు తెలిసింది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఆమె గవర్నమెంట్ ఆఫీసర్, సబ్ రిజిస్టర్ ఆఫీసర్. ఆమె 12 సంవత్సరాలు ములుగుల పనిచేసిన తర్వాత సంపాదించుకున్నది ఏందయ్యా అంటే 2 పిల్లల మీద ఉన్నటువంటి 2 చిన్న ప్లాట్లు, 4 తులాల బంగారం. ఎంత? 4 తులాల బంగారం. అదే మా కవితక్క ఒక్క పూట వేసుకుంటుంది, షేక్ వేసుకునే గాజు ఉంటుంది ఆమెకి 40 తులాలు 10 తులాల దాకా. సో అట్లాంటిది 4 తులాల బంగారం, 2 ప్లాట్లు దొరికినాయి ఆమె సొంత ఇంట్లో. ఇది ఆమె నిజాయితీకి అర్థం కట్టేటువంటిది కానీ ఆమె నిజాయితీని తెలిపేటువంటి మాట. ఇంతకంటే దారుణం ఉంటుందా? 19,000 రూపాయలకు, కేవలం 19,000 రూపాయలకు ఒక సబ్ రిజిస్టర్ సబ్ రిజిస్టర్ ఆఫీసర్ కేవలం 19,000 రూపాయలకి లంచం తీసుకున్నారనంటే ఎట్లా నమ్మబుద్ధి అవుతుంది? ఇది ఏ రకమైనటువంటి చర్య? ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి లేదంటే లోకల్ ఎమ్మెల్యేలు వాళ్ళ మాట ఇంటలేరని చెప్పేసి ఆ ప్రభుత్వ ఆఫీసర్ మీద చేస్తున్నటువంటి అభాండం కాదా ఇది? ఒక న్యాయంగా పనిచేసేటువంటి వ్యక్తి లేదంటే ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తిని ఇవాళ అభాస పాలు చేసేటువంటి చర్య కాదా? న్యాయమైనటువంటి ఆఫీసర్లు లేరు అని మొత్తుకుంటారు. న్యాయంగా ప్రజల పక్షాన్ని నిలబడి
ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఆఫీసర్ ఉన్నప్పుడు ఇలాంటి చేసేటువంటిది దయచేసి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రజలు కూడా ఆలోచించాలి. సోషల్ మీడియాలో ఆ పాపం మీ మీద ట్రోల్ చూస్తున్నాం, చాలా దారుణంగా. అది ఎంత దారుణం అంటే సోషల్ మీడియా అక్క అరెస్ట్ అయిందట కదా. అరే సోషల్ మీడియా అక్క ఏందబ్బా, ప్రజల కోసం ప్రజల మధ్య నిల్చున్నది, నీకు ఎవడు సాయం చేయకపోతే చేస్తలేరు అని చెప్పేసి అంటారు. చేస్తేనేమో ఇట్లాంటి మాటలు అంటారు. అంటే ఏం చెప్పదలుచుకున్నారు? సోషల్ మీడియాలో రీల్స్ చేస్తుండే అక్క అరెస్ట్ అయిందని చెప్పి చాలా ఆమె రీల్స్ దేనికి చేసింది, వీడియో దేని పెట్టింది, సేవ చేసుకుంటూనే అంతే వీడియో చేయాలి. నా వీడియో చూసి కొంతమంది ఇట్లా సేవా కార్యక్రమాలు చేయాలి ఉద్దేశంతో ఆమె వీడియోలు చేస్తుండే. కాదురాము, చిన్న మాట మనం అడుగుదాం. కరోనా టైంలో సీతక్క చేసినటువంటి సేవలు కానీ ఈమె చేసినటువంటి సేవలు కానీ చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చి ముందుకొచ్చి చేసిన వాళ్ళు లేరా? ములుగు జిల్లాకి ఎంతమంది వచ్చారు? ఆనాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఫామ్ హౌస్ లో వండుకుంటే వీళ్ళు కదా బయట వీళ్ళ ప్రాణం పోయినా సరే నా పేద ప్రజల బతుకులలో మార్పుల వల్ల ఇప్పుడు నిత్యావసర వస్తువులు దొరలు చేసిన ఈ బిడ్డలే కదా. అరే రోడ్లు లేని జాగాలలో కూడా పోయి సామాన్లు నెత్తి మీద పెట్టుకొని మోసుకుంటూ పోయింది ఎవరు చేయాల్సిన పని ఎవరు చేసిర్రు? ఇట్లాంటి వాళ్ళని మనం బదనాం చేయాల్సింది. అంశాలు ప్రధానంగా కనిపిస్తా ఉన్నాయి. మంత్రి సీతక్కని బదనాం చేయాలి, సీతక్కకు చాలా క్లోజ్ ఉండే ఈ తస్లిమా మేమని వాడుకొని సీతక్కని బదనాం చేయాలన్న కుట్ర ఒకటైతే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇంతకు మించి మనం చెప్పాల్సింది కూడా ఏం లేదు. కాకపోతే ఇది చాలా దుశ్చర్య, చాలా 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 దారుణమైనటువంటి చర్య ఇది. ఇంతకంటే ఇంకో మాట మనం మాట్లాడుకోవడం అయితే నమస్తే తెలంగాణలో వార్తలు వచ్చాయంటే ఒక్క వార్త కూడా నమ్మే అవకాశం ఉండదు. మరి దారుణం భయ్. ఆయన చెప్తున్నాడు ఏసీబీ ఆఫీసర్, ఆయన చెప్తుండు 108 రూపాయలకి 200 రూపాయలు ఇవ్వాలని అడిగినాడు. అరే అవ్వ దాని 10,000 20,000 కోసం దిగజారేటువంటి తత్వం అయితే అది కాదు. ఎవరికి ఫోన్ చేసి అప్పటికి కానీ ఈజీగా ఇంటికి పంపించేస్తారు. అధికారి చెప్తుంది కూడా అదే, ఈమె పైసలు డిమాండ్ చేయలేదు, ఈమె పైసలు తీసుకోలేదు. స్పష్టంగా ఆయన చెప్తుండు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఎవరైతే వెంకటేష్ ఉండో ఆయన పైసలు డిమాండ్ చేసిండు, ఆయన పైసలు తీసుకుంటూ ఆయన తీసుకుంటే దొరకబెట్టమని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఈమె ప్రమేయం సరే ఈమె హైయర్ ఆఫీసర్ కాబట్టి ఈమె బాధ్యత వహించాలి కాదు అంటలేం, కానీ ఈమె మీదనే ఇటువంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. సో ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది.